బతుకమ్మ చీరలు చెదలపాలు, వాటిని నేసిన నేతన్నల బతుకులు ఉరితాళ్ల పాలు అన్నట్లుంది నేటి తెలంగాణలో గుంపు మేస్త్రి పాలన. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిన వీరికి బతుకమ్మ చీరలను మాయం చేయడం ఓ పెద్ద లెక్కన. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆడపడుచు కట్నంగా బతుకమ్మ పండుగ రోజున బతుకమ్మ చీరలను కానుక ఇచ్చి వాళ్ళను ఆశీర్వదించినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు తయారు చేసినటువంటి చీరలను ఆడబిడ్డలకు అందకుండా బంద్ చేయించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు అధికారం కోసం సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని బతుకమ్మ ఎత్తుకోమని, బతుకమ్మ పండుగను ఆడంబరంగా జరుపుకోవాలని ఘనతలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీతో బతుకమ్మ ఆడించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగనే రూపుమాపేలా, కనబడకుండా చేసేలా తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను రూపుమాపిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ గ్రామ పంచాయతీలో చూసినా వేల కొద్ది చీరలు, వాటిని కాపాడలేక కార్యదర్శులు కింద మీద పడుతున్నారు. కొన్ని జాగాల్లో చెదలు పడుతున్నాయి, వాటిని కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ గ్రామ పంచాయతీలో చూడండి. ఇది కావాలని తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నటువంటి దగాకోరు రాజకీయం. మోసపోతే గోసపడతాం అని కేసీఆర్ గారు చెప్పారు, అయినా వినలేదు, గోసపడుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.